మనకి గుంటూరు జిల్లాకి సంబంధించి మనకి పత్తిపాడు కాన్స్టిట్యున్సీకి సంబంధించిన సింగయ్య అని ఒక వ్యక్తి, అతను ప్లంబర్. అతని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ కార్యకర్త, సింపథైజర్. అతను ఆ ర్యాలీలో పాల్గొని ఒక వెహికల్ హిట్ ఇచ్చేస్తే ఆ వెహికల్ లో కూడా ఆపలేదు సరికదా, అతన్ని పక్కకి లాగేసే పరిస్థితి. అక్కడ మా డిపార్ట్మెంట్ వాళ్ళు చూసి 108 ఎక్కించి జీజీహెచ్ కి అక్కడ గుంటూరు హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత చనిపోయిన పరిస్థితి. అంటే ఇక్కడ ఒక్క విషయం మాట్లాడుతున్నానండి. సంవత్సరం ముందు చనిపోయిన నాగమల్లేశ్వరరావుని పరామర్శించడానికి వెళ్తూ అప్పటికప్పుడు అతని క్యాన్వాయ్ గుద్దిన ఒక దళితుడికి చనిపోతే కనీసం దాని మీద ఖండించిన పరిస్థితి కాదు కదా, కనీసం పరామర్శిస్తున్నట్టు గానీ దాని మీద ఎటువంటి ఒక వాయిస్ కూడా రాలేని పరిస్థితి. కనీసం క్యాన్వాయ్ ఆపలేదు. అరే, సంవత్సరం ముందు చనిపోయిన వ్యక్తిని పరామర్శించడానికి వెళ్తున్నప్పుడు అప్పటికప్పుడు ప్రాణం పోయి రోడ్డు మీద ప్రాణం పోయింది. కనీసం అతను గనక వెంటనే తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేసి ఉంటే అతను బతికేవాడేమో. ఇట్టించిన పక్కకి లాగేసే పరిస్థితి. మళ్ళా పోలీసులు చూసుకుని వాళ్ళని 108 లోకి తీసుకెళ్తే అక్కడ చనిపోయిన పరిస్థితి. అంటే ఒక ప్రాణానికి విలువ లేదు. పోయిన ప్రాణం మీద రాజకీయం చేస్తున్నాడు. ఇక్కడ క్లియర్ గా మనం అర్థం చేసుకోవాలి అతని తాలూకా సైకో మెంటాలిటీ. మేము పదే ఇంతకు ముందు అతను అధికారంలో ఉండేటప్పుడు సైకో అంటే చాలా మంది మమ్మల్ని తిట్టారు. కొంతమంది ఏంటంటే అలా అంటారేంటి, సీఎం కదా అన్నారు. అతను చేసిన పనులు అలా ఉన్నాయి కాబట్టి ఈ రోజు ఎక్కడైనా అంటే ఈ పదం నేను చెప్పాలి, ఒక బెట్టింగ్ లోని ప్రాణం పోయిన వ్యక్తికి సంబంధించిన ఒక విగ్రహ ఆవిష్కరణకి ఒక ఎక్స్ సీఎం వెళ్ళటం నాకు తెలిసి ప్రపంచంలో ఫస్ట్ టైం అయి ఉంటుంది. ఇలాంటి సంఘటన ప్రపంచంలోనే ఫస్ట్ టైం అయి ఉంటుంది నాకు తెలిసి. అంటే ఒకసారి మనం ఎటువైపు వెళ్ళిపోతున్నాం అనేది ఒకసారి క్లియర్ గా చూసుకోవాలి. కనీసం ఆ దళితుడు చనిపోయిన తర్వాత ఎందుకు చనిపోయాడు, ఎలా చనిపోయాడు కనీసం పరామర్శించిన పరిస్థితి కాదు కదా. క్యాన్వాయ్ కూడా ఆపుకుండా వెళ్ళిపోయాడు. నేను ఒక సంఘటన గుర్తు చేస్తానండి. కందుకూరులో ఇలాంటి సంఘటనే మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జరిగితే ఇమీడియట్ గా మీటింగ్ ఆపేసి ఆ కుటుంబాలందరినీ పరామర్శించుకొని వాళ్ళకి ఎక్స్గ్రేషియా ఇచ్చి, ఆ పార్టీ తరపున ఎక్స్గ్రేషియా ఇచ్చి మళ్ళా మీటింగ్ అక్కడ పెట్టకుండా నెక్స్ట్ కావలికి మీటింగ్ వెళ్ళిన పరిస్థితి కూడా మనకు తెలుసు. అంటే ఒక రెస్పాన్సిబిలిటీ ఉన్న నాయకుడు, రాజకీయ నాయకుడు చేయాల్సిన పని అది. కానీ ఇర్రెస్పాన్సిబుల్ రాజకీయ నాయకుడు శవాల మీదే రాజకీయం చేయాలనుకునేవాడు ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నాడు అంటేనే ఒకసారి మనందరం కూడా ఆలోచన చేసుకోవాలి. తర్వాత జయవర్ధన్ రెడ్డి అని ఇంకొక అబ్బాయి చనిపోయాడు. సత్తెనపల్లి కాన్స్టిట్యున్సీకి సంబంధించిన జయవర్ధన్ రెడ్డి అని 37 సంవత్సరాల అబ్బాయి చనిపోయాడు. ఈ చావులకి కారణం జగన్మోహన్ రెడ్డి కాదా? ఎందుకు అని అంటే ఈ రోజు ర్యాలీకి పర్మిషన్ వద్దండి, చాలా ర్యాలీ మీరు ఇంచుమించు 70 కిలోమీటర్లు ఇంత పెద్ద ర్యాలీ 25,000 మంది 30,000 మందిని మొబిలైజ్ చేస్తున్నారు, మీరు ఇలాంటి ఇబ్బంది అవుతుందంటే మాకు కావాలి. అయినా కూడా నోటీసులు ఇచ్చినా కూడా ఏం జరుగుతుందో చూద్దాం అన్నట్టుగా రెచ్చగొట్టే ధోరణిలో ఒక్కొక్కడు వచ్చి ప్లేకార్డ్స్ పట్టుకొని మమ్మల్ని రెచ్చగొట్టే పరిస్థితి. అయినప్పటికీ కూడా ఈ రోజు పోలీసులు చాలా శాంతియుతంగా వాళ్ళ పని వాళ్ళు కానిచ్చుకొని ఒక Z+ సెక్యూరిటీ ఉన్న వ్యక్తికి మేము ఇలాంటి పొజిషన్ లో మేము సెక్యూరిటీ ఇవ్వలేమని చెప్పినా కూడా అతను వినకుండా బయటకు వచ్చి సంవత్సరం క్రితం చనిపోయిన వ్యక్తిని ఈ రోజు వరకు పరామర్శించడానికి టైం లేదా అండి? అంటే ఈ రోజు ఏదో రకంగా బయటకు వచ్చి ఒక శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని ఒక సైకో మెంటాలిటీతో ఒక నేరస్తుడి, రాజకీయ ముసుగులో ఉన్న ఒక నేరస్తుడు చేస్తున్న కుట్రగా మనం భావించుకునే పరిస్థితి ఈరోజు కనిపిస్తాం. ఈ చంద్రబాబు నాయుడు గారి పాలనలో అసహనం అనేది ఏ స్థాయిలోకి పోయింది అని అంటే, ఏడాది కాలంలో ఈ ప్రభుత్వంలో ఏ ప్రభుత్వము కూడా గతంలో ఎప్పుడు చూడని విధంగా వ్యతిరేకతను చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చూస్తూ ఉన్నారు. ఇందులో దీని నుంచి డైవర్ట్ చేసేందుకు, ప్రజల సమస్యలు ఎవరైనా గొంతెత్తి విప్పితే ఆ గొంతును నలిపేందుకు ఏడాది కాలంగా మా పార్టీ నాయకులపై చంద్రబాబు నాయుడు గారు పెడతా ఉన్న తప్పుడు కేసులు నిజంగా చూస్తే ఆశ్చర్యం కలిగిస్తాయి. ఎవరు గలం విప్పినా కూడా గలం విప్పకూడదు అనే ఉద్దేశంతో, విప్పనివ్వకూడదు అనే ఉద్దేశంతో తప్పుడు కేసులు పెడతా ఉన్నారు, టాపిక్లు డైవర్ట్ చేస్తూ ఉన్నారు. ఈ తప్పుడు కేసుల సాంప్రదాయాన్ని మరింతగా కొనసాగిస్తూ మొన్న కరెక్ట్గా నా ప్రోగ్రాంకు ముందు రోజున టాపిక్ డైవర్ట్ చేసేందుకు ఉపయోగపడుతుందనే ఉద్దేశం కూడా ఒక కారణం. రెండో కారణం, గొంతు నొక్కాలి ఎవరైనా కూడా తనకు వ్యతిరేకంగా మాట్లాడితే అన్న కారణం రెండోది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేయడం.
నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయం అసలు భాస్కర్ని అరెస్ట్ చేసిన తీరుని చూస్తే. అసలు ఇంతకుముందు మీరంతా కూడా చూస్తూ ఉన్నారు, సంవత్సరం నుంచి ఏ రోజన్నా కానీ భాస్కర్ పేరు లిక్కర్లో ఎక్కడన్నా కనిపించిందా, వినిపించిందా? ఎవడన్నా విన్నాడా? ఎవడన్నా ఎప్పుడన్నా విన్నాడా? భాస్కర్ని ఇరికిచ్చేందుకోసం తప్పుడు సాక్ష్యాలను క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే భాస్కర్ గన్మెన్ను అంటే పోలీస్ కానిస్టేబుల్ను పిలిచి భాస్కర్కు వ్యతిరేకంగా లిక్కర్ స్కామ్ ఏదో ఉంది అని, ఆ లిక్కర్ స్కామ్లో తాను ఏదో ఇన్వాల్వ్ అయి ఉన్నాడని, ఆ లిక్కర్ స్కామ్లో తాను డబ్బులు ఏదో ఉన్నాయని కానిస్టేబుల్తో స్టేట్మెంట్ ఇప్పించుకునే ప్రయత్నం చేస్తే ఆ గన్మెన్, ఆ గన్మెన్ అంటే ఆ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో ఆ గన్మెన్, ఆ కానిస్టేబుల్ ఇలాంటి తప్పుడు స్టేట్మెంట్ నేను ఇయ్యలేను అన్నందుకు తనను కొట్టి చిత్రహింసలకు లోను చేస్తే ఆ దెబ్బలు తిన్న కానిస్టేబుల్, సిట్టింగ్ కానిస్టేబుల్, డ్యూటీలో ఉన్న సిట్టింగ్ కానిస్టేబుల్, దెబ్బతిన్న కానిస్టేబుల్ ఏకంగా వీడియో తీసి తనకు తగిలిన దెబ్బలన్నీ చూపిస్తూ, ఆ దెబ్బలను డిస్ప్లే చేస్తూ, జరిగిన సంఘటన తాను చెబుతూ డీజీపీకి లేఖ రాసి గవర్నర్కు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు లేఖలు పంపించినాడు. కోర్టులో కేసు వేసినాడు. నిన్న ఆ కేసు హియరింగ్ కూడా వచ్చింది. ఆశ్చర్యం కలిగించే విషయం ఇదంతా నిజంగా. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు సంవత్సరంగా ఎప్పుడు చూస్తూ ఉన్నాం. ఏ రోజు కూడా కనీసం ఎప్పుడు దీంట్లోకి ఎప్పుడు ఎవరు ప్రస్తావించిన కూడా లేదు. గతంలో కూడా ఎప్పుడు సడన్గా భాస్కర్ పేరు తీసుకొచ్చారు. ఇప్పుడు సడన్గా భాస్కర్ను ఇరికిచ్చేదానికోసం సడన్గా ఒక కొత్త క్యారెక్టర్, ఇంకొక కానిస్టేబుల్ ఉంది, గిరి అని ఇంకొకరిని తీసుకొచ్చినాడు. అంటే ఒకడు విన్నాడు, ఒకడు వినలా. గిరి అని ఇంకొక కానిస్టేబుల్ తీసుకొచ్చాడు. ఆయనతో గిరి అనే వ్యక్తితో భాస్కర్ మాట్లాడినాడు. అంటే ఆబ్వియస్లీ తన దగ్గర ఉన్న గన్మెన్ ఎవడైనా కూడా మాట్లాడతాడు. ఎక్కడికి పోతున్నావు, వస్తున్నావా, ఎక్కడున్నావు, నువ్వు వస్తున్నావా, ఎప్పుడు వస్తున్నావు, ఏం చేస్తున్నావు, నేను ఇక్కడికి పోతున్నావు, నువ్వు ఎక్కడున్నావు, ఏదో మాట్లాడి ఉంటారేమో. మామూలు సహజంగానే జరుగుతాయి. మన మాదిరి నా మాదిరి ఇంతమంది గన్మెన్ ఉండరు కాబట్టి, ఉండేది ఒకరికో ఇద్దరు ఒకడో ఉంటాడు కాబట్టి, వీళ్ళు ఎక్కడికైనా పోయేటప్పుడు, విఐపి పోయేటప్పుడు నువ్వు ఏడుండవు స్వామి, నువ్వు వస్తున్నావా, వస్తే ఇద్దరం కలిసిపోదామని చెప్పి మామూలుగా ఎవడైనా మాట్లాడుకుంటారు. నేను ఆశ్చర్యం చెప్పేది, ఫోన్లో మాట్లాడిన ఎక్కువసార్లు ఫోన్లో మాట్లాడినారు. అంటే నీ డ్రైవర్తో కానీ నీ ఇంట్లో ఉన్న ఎవరితో ఉన్నా కానీ నువ్వు ఎక్కువసార్లు మాట్లాడితే చాలు, అది చాలు. ఆ మనిషిని పిలుచుకొని రావడం, ఆ మనిషితో ప్రలోభాలు పెట్టడం, ఆ మనిషిని లేదా భయపెట్టడం, ఆ మనిషితో తప్పుడు స్టేట్మెంట్లు నీ ఇష్టం వచ్చినట్టుగా ఇప్పించడం, ఆ ఇప్పించిన స్టేట్మెంట్ ఆధారంగా ఈయనను అరెస్ట్ చేయడం. నిజంగా ఏం జరుగుతూ ఉంది ఇది? అదే మాదిరిగా ఇప్పించే ప్రయత్నం ఇంకొక కానిస్టేబుల్ మీద కూడా చేస్తే, ఇంకొక కానిస్టేబుల్ ఇష్టపడకపోతే ఆ మనిషిని కొట్టే స్థాయిలోకి వెళ్ళిపోతే, ఆ మనిషి ఏకంగా వీడియో తీసి జరిగిందంతా చెప్పి వీడియోను, లెటర్ను ఏకంగా డీజీపీకి నుంచి ప్రెసిడెంట్ ఆఫ్ ది కంట్రీకి, గవర్నర్కు లేఖ రాసి కోర్టులో కేసు వేసినాడు. అంటే ఈ మాదిరిగా ఇరికియాలనుకుంటే ఎవరు తట్టుకోగలుగుతారు? ఎవరినైనా ఇరికిచ్చేసేయచ్చు. వేర్ ఈస్ ద ఎండ్ ఫర్ ఇట్?